దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. దేవుని కృపలో మిమ్మల్ని వర్ధిల్లుటకు దేవుడు ఈ దినము మన పైన ఆయన కృప ఉంచారు. హల్లెలూయా. నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాం. 2026 మరి చాలా మంచి ఆశీర్వాదాలతో దీవెనలతో దేవుడు మనల్ని అభివృద్ధిపరచడానికి, లేతే దేవుని యొక్క ఆశీర్వాదాలతో మనల్ని నింపి ఇంకా అత్యున్నతమైన రీతిగా దేవుని కొరకు నడవడానికి దేవుడు తన కార్యాలను జరిగిస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అయితే ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావా? ప్రతిరోజు ప్రార్థన చేయుచున్నావా? అయితే ప్రతిరోజు దేవుని రాకడ కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? ఎక్కడికి వెళ్ళాలన్నా సిద్ధపాటు. ఒక ఊరు వెళ్ళాలన్నా సిద్ధపడతాం, ఒక ఉద్యోగానికి వెళ్ళాలన్నా సిద్ధపడతాం, ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలన్నా సిద్ధపడుతూ ఉంటాడు, ఒక ఫంక్షన్ చేయాలన్నా మనం సిద్ధపాటు కలిగి ఉంటాం, ఒక ఇంటిలో గృహ నిర్వహించే స్త్రీలైనా సరే ఏం చేస్తారు, ఒక వంట చేయాలన్నా సిద్ధపాటు కలిగి ఉంటారు. అయితే నేను కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపడి కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉన్న ఒక వ్యక్తిని మనం చూస్తే ఆది కాండంలోని హనోకు అనే ఆయన మనం చూస్తూ ఉన్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో 5వ అధ్యాయములో మనం చూసిన తర్వాత 24వ వచనంలో మనం చూస్తే, హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. చూసారా, హనోకు అనే వ్యక్తి ఆదిలోనే దేవునితో నడవడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ సిద్ధపాటు నీవు కలిగి ఉన్నప్పుడు, ఇదిగో క్రీస్తు రాకడ సమీపంగా ఉంది. ఏ దినము ఆయన వస్తారో తెలియదు. ఆయన దొంగ వలె వస్తానన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, సిద్ధపడిన కన్యకల వలె మనము సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే దేవుని రాకడ కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు, అనేక ఆత్మలను నడిపించడానికి, లేకపోతే రక్షించడానికి, దేవుని కొరకు సిద్ధపరచడానికి మనం అందరూ సిద్ధపడతాం. హల్లెలూయా. నీలో సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకనే ఉదయం లేచిన వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి, బైబిల్ను చదివి ప్రార్థనతో సిద్ధపాటు కలిగి దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడవలసిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే హనోకు ఎలాగైతే దేవునితో నడిచిన వాడిగా ఉన్నాడో, ప్రతి దినము అలా దేవునితో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి కృప, అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవుడు నిన్ను బలపరచునుగాక. దేవుడు స్థిరపరిచి నడిపించునుగాక. దైవ దీవెనలు పొందుకోవడానికి, దేవుని రాకడ కొరకు సిద్ధపడటకు దేవుడు సహాయం దయచేయనుగాక. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్.